ప్రభుత్వం వచ్చిందనే సంతోషం ఉంది, కానీ కార్యకర్తల్లో నిరాశ ఆవేదన ఉందన్న వేదికపై మీరు ఉన్నారు కాబట్టి కార్యకర్తల కోసం ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి అందరూ నిరాశగా ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మనకు. అక్కడక్కడ గ్రామాలలో మేము తిరిగితే, హోటళ్ళ దగ్గర తిరిగితే ప్రభుత్వం ఇంత మంచి ఇంప్లిమెంట్ స్కీమ్స్ ఇస్తున్నా కూడా అది గ్రామ స్థాయిలో వెళ్ళడం లేదు. కాబట్టి దయచేసి వేదికపై ఉన్న పెద్దలకు, కార్యకర్తలకు సంబంధించింది రాజీవ్ యువ వికాసం అనేది మనము జూన్ 2వ తారీఖు పెట్టినాం కాబట్టి ఆ రాజీవ్ యువ వికాసంలో మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక తోడ్పాటు వచ్చే విధంగా చూస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ సీఎంఆర్ఎఫ్ కానీ ఏదన్నా కానీ మన పార్టీ కార్యకర్తల కంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఎక్కువగా అయింది, మన వారికి ఎక్కువ రాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ పోతురు, సునీలన్న సంతకాలు పెట్టేస్తున్నారు. కానీ అన్న మీరు ఒకటి గమనించాలా, గ్రామ అధ్యక్షుడి ద్వారా ఒక వ్యక్తిని తీసుకొస్తే అట్లా సంతకాలు పెడితే మనకు మన పార్టీకి గ్రామాలలో చాలా బాగుంటుందన్న. ఎందుకంటే మన పార్టీ బలోపేతం అవుతుంది, మనకు మంచి పేరు ఉంటుంది. ఇవాళ దాదాపు లబ్ధి పొందింది ఈ రుణమాఫీ కానీ కొన్ని స్కీమ్స్ కానీ టీఆర్ఎస్ వాళ్ళకే చెందినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి వారి కార్యకర్తలకు సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్స్ కానీ ఈ చెక్స్ అని వాళ్ళ కార్యకర్తలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండే. మనది అట్లా లేదు. అధికారులు కూడా మన ప్రభుత్వానికి సరి అయిన మనకు తోడ్పాటు అందిస్తలేరన్నా, ఇది మీరు గ్రహించాలా వేదికపై ఉన్న పెద్దలందరూ. అట్లాగే ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి మనకు. కొన్ని గ్రామాల్లో ఫారెస్ట్ భూమి ఉంటుంది, ఆ ఫారెస్ట్ భూమిలో కట్టుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళు అనుమతి ఇస్తలేరు. అది కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనకు సన్న బియ్యం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో కొంత మనకు ఇది ఉంది. లేదంటే మనం ప్రజల్లో తిరిగే తట్టు కూడా లేదు. గ్రామాలలో మాట్లాడితే ఆ విధంగా మేము గ్రామాలలో దిగుతాం కాబట్టి మాకు ఆ సాధక బాధకాలు తెలుసు. కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి, పిసిసి దృష్టికి తీసుకుపోయి ఈ కార్యకర్తల గురించి కూడా మీరు చర్చిస్తే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.